మేము ఎప్పుడు మాల్కి వెళ్ళినా కూడా అది అన్ప్లాన్డ్ గానే వెళ్తాము, పెద్ద ప్లాన్ చేసుకుని అయితే ఏం వెళ్ళాం అనమాట. సడన్ గా అలా బయటకు వెళ్ళినప్పుడు మాల్కి వెళ్ళాలి అనిపించింది అనుకోండి, అటు నుండి అయితే మాల్కి వెళ్ళిపోతాం అనమాట. ఈ రోజు కూడా అలానే వెళ్ళాము. ఈ మాల్ లో ప్రతి సీజన్ కి సీజనల్ స్టూడియో సెటప్ లా చేస్తారు. అక్కడ మనం ఫొటోస్ తీసుకోవచ్చు, పిల్లల్ని కూర్చోబెట్టుకో. మాల్ కి రావడం అన్ప్లాన్డ్ గా వచ్చినా కూడా వచ్చిన తర్వాత మాత్రం ఎక్కడికి వెళ్ళాలని పర్ఫెక్ట్ ప్లాన్ తోనే వెళ్తాము. ఎందుకంటే ఇంత పెద్ద మాల్ లో ఊరికి అలా టైం పాస్ గా తిరిగాం అనుకోండి, రోజంతా ఓన్లీ మాల్ లో తిరగడానికే సరిపోతుంది. ఇంకా షాపింగ్ ఎక్కడ చేస్తాం చెప్పండి. సో వచ్చినందుకైతే షాపింగ్ చేయాలి కదా, అందుకని ఒక 3 స్టోర్స్ అయితే కవర్ చేసేసాం. ఎందుకో తెలియదు, ఎప్పుడైనా మాల్కి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో మనకి ఇంతమంది జనాలు కనపడరు కదా, అదే ఇలా మాల్కి అలా షాపింగ్ అలా వచ్చినప్పుడు మాత్రమే కనబడతారు. ఇక్కడ యూఎస్ లో, ఇండియాలో అంటే మనకి డైలీ జనాలు కనిపిస్తానే ఉంటారు, కానీ ఇక్కడ చాలా రేర్ కనిపించడము. తర్వాత అక్కడ పాపని ట్రైన్ ఎక్కించాము. ఇంకంతా తిరిగిన తర్వాత ఆకలిస్తుంది కదా, అయితే ఒకటి లైవ్ పిజ్జా చేసే దానిలో తీసుకుంటున్నాం అనమాట. ఇదైతే భలే ఉంది, విత్ ఇన్ 5 minutes లో చేసి ఇచ్చాడు. అసలు ఏమైనా కుక్ అయిందా అని చూస్తున్నా అనమాట. పైనవి కొంచెం ఎక్కువ కుక్ అవ్వలేదు, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది.